ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే, ఇది అర్జెంట్ రీడింగ్. ఏంటి, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ యూనివర్స్. అంటే ఏదో జరుగుతుంది నాకు తెలిసి. సో ఏం జరుగుతుంది ఏంటి అని, ఏం జరుగుతుంది ఏంటి, ఏం రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్, ప్లీజ్ చెప్పండి. ఓకే, ఓకే, మీరు ఎక్స్పెక్టింగ్ న్యూ బిగినింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది. అండ్ అలాగే ఎవరైతే మీకు సపరేషన్ వెళ్ళిపోయి ఉన్నారో, మీ పైన డామినేటింగ్ నేచర్ చూపించి మీ పైన సమ్ పాస్ట్ మిస్టేక్స్ అన్నీ కూడా మీ పైన నెట్ వేసేసి ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళతో మీకు మళ్ళీ బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, కొంతమందికి కొన్ని సినారియోస్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్తో, సమ్వన్ హెల్ప్తో, అంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, గ్రూప్స్, అంటే మధ్యవర్తిత్వం వహించే వ్యక్తులతో మీకు వాళ్ళ ద్వారానే మీకు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఖచ్చితంగా మీరు ఎమోషనల్ లాస్, ఎమోషనల్ బర్డెన్లో ఉంటే మీ పర్సన్ ఎక్స్పెక్టింగ్, మీరు ఎవరి నుంచి అయితే మీరు ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా రాబోతూ ఉంది, ఫుల్ఫిల్ అవ్వబోతూ ఉంది. ఎస్, ఖచ్చితంగా ఇది కన్ఫర్మేషన్, న్యూ బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది. ఎస్, మీరు ఇప్పటి వరకు వెయిటింగ్, పేషెన్సీతో వెయిట్ చేసిన దానికి టైం అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మీకు మీ ఓర్పుకి ఇప్పుడు డెస్టినీ ప్లస్ యూనివర్స్ అనేది ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఎస్, బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీకు జస్టిస్ అనేది ఇక్కడ జరగబోతున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఓకే, గుడ్ న్యూస్. సో దీన్ని 111తో క్లైమ్ చేసుకోండి. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.